నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. 2,10,156 క్యూసెక్ల వరద సాగర్ కు వచ్చి చేరుతోంది. అవుట్లో 41,208 క్యూసెక్లుగా ఉంది. ఇప్పటికే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పాటుగా ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో క్రస్ట్ గేట్లను ఎత్తేందుకు అధికారులైతే సిద్దమవుతున్నారు. ఇక ఇవాళ ప్రాజెక్టు 2 గేట్లను మంత్రులు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఎత్తనున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 587 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో గరిష్టంగా 312.05 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 302.72 టీఎంసీల నీరుంది. మరో 10 టీఎంసీల నీరు వస్తే నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో 590 అడుగుల నీటి మొత్తానికి గాను ప్రస్తుతం 587 అడుగులకు చేరుకోవడం జరిగింది. మొత్తం 312 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 302 అడుగులకు నీటి సామర్థ్యానికి చేరుకోవడం జరిగింది. దీంతో ఈ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ గేట్ల ఎత్తివేసే కార్యక్రమానికి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్లు కూడా గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు మంత్రులు హెలికాప్టర్ ద్వారా నాగార్జున సాగర్ కు చేరుకున్న అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన తర్వాత గేట్లను ఎత్తనున్నట్టు కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పైనుంచి శ్రీశైలం నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో సాగర్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం తోటి ఇటు కుడి ఎడమ కాలువలకు కూడా నీటి విడుదల అయితే కొనసాగుతుంది. ఇటు తాగునీటికి సంబంధించి కూడా ఈ రోజు ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఎగువ కృష్ణ పరివాహకానికి సంబంధించి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి నారాయణపూర్, ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా 25 రోజుల వ్యవధిలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగుల గాను ప్రస్తుతం 883 అడుగులకు నీటి మట్టం చేరుకోవడం జరిగింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి దిగువకు నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు. అటు జల విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు 2 లక్షల పైగా క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో నీటి మట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతూ నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. దీంతో ఈ రోజు గేట్లను ఉదయం 10 గంటలకు మంత్రులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గత 18 ఏళ్ల క్రితం జూలై నెలలో గేట్లను ఎత్తడం జరిగింది. 18 ఏళ్ల తర్వాత ఈ ఏడాది జూన్ నెలలోనే ఫస్ట్ గేట్లను ఎత్తుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మిగతా సంవత్సరాల్లో మాత్రం ఆగస్టు నెలలో ఎప్పుడైనా నాగార్జున సాగర్ కు వరద వచ్చేది. ఆ ఆగస్టు గానీ సెప్టెంబర్ నెలలో ఫస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేవారు. కానీ ఈ ఏడాది ముందస్తుగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం రావడం, ఇటు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఫస్ట్ గేట్లను జూలై నెలలోనే ఈ ఏడాది ఎత్తుండడంతో ఇటు పర్యాటకుల తాకిడి కూడా నాగార్జున సాగర్ కు ఎక్కువగా ఉండనుంది. ఇటు ఏపీ, తెలంగాణకు సంబంధించి కూడా 2 రాష్ట్రాల ప్రజలు సాగర్ కి గేట్లు ఎత్తే మాత్రం పర్యాటకులు మాత్రం భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి కూడా ఎక్కువగా పర్యాటకులు నాగార్జున సాగర్ కు చేరుకోనున్నారు. ఇటు పర్యాటకులు వస్తే ట్రాఫిక్ గానీ ఇతర భద్రతకు సంబంధించి కూడా ఇప్పటికే
పోలీసులు హాలియా సాగర్ పోలీసులు కూడా ఇప్పటికే పార్కింగ్ కి సంబంధించి కావచ్చు, ఇటు వాహనాల మళ్లింపుకు సంబంధించి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కూడా పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు గేట్లు ఎత్తిన తర్వాత నాగార్జున సాగర్ పరివాహకానికి సంబంధించి ముందస్తుగానే అప్రమత్తం అధికారులు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు పరివాహకానికి సంబంధించి ఏదైతే చేపల వేటకు వెళ్లేటువంటి మత్స్యకారులు కావచ్చు, పరివాహకానికి సంబంధించి సమీప గ్రామాల ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్పిల్వే గేట్లను ఎత్తితే అవి అంతా కూడా పులిచింతల ప్రాజెక్టు కు చేరుకొని ఉన్నాయి. ఇటు పులిచింతల ప్రాజెక్టు కు సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సునీత. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.